వాలా 2 అవర్స్ 50 మినిట్స్ రన్ టైంతో మలయాళంలో ఏప్రిల్ 2 విడుదలైంది ఈ సినిమా. మలయాళంలో ఎలాంటి అంచనా లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది. ఇప్పుడు అదే సినిమా తెలుగులో ఏప్రిల్ 24న థియేటర్లకు వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే ఈ సినిమా స్టోరీ నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుందండి. హాసిర్, అలన్, అజిన్, వినాయక్. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈ నలుగురు కుర్రాళ్ళు చదువులో అంతగా ఇంట్రెస్ట్ లేకుండా అల్లరి గొడవలతో కాలేజీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ గడుపుతూ ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారో అర్థం చేసుకోకుండా తమ స్టైల్లోనే కొనసాగిపోతూ ఉంటారు. అలా ఒక స్టేజ్కి వచ్చేసరికి కాలేజీ వాళ్ళు వీళ్ళని బయటకు పంపించే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ లైఫ్ లోకి వచ్చి వాళ్ళని గైడ్ చేసి మళ్ళీ చదువు వైపు తిప్పుతాడు. అక్కడ నుండి వీళ్ళు యూకే వెళ్లి హైయర్ స్టడీస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అక్కడ లైఫ్ అంత ఈజీ కాదు. పార్ట్ టైం జాబ్, మనీ ప్రాబ్లం, సర్వైవల్ ఇష్యూస్ ఒక్కొక్కటి వీళ్ళకి లైఫ్ లెసన్స్ నేర్పిస్తాయి. అప్పుడే వాళ్ళకి తమ పేరెంట్స్ విలువ, తమ మిస్టేక్స్ అర్థమవుతాయి. అక్కడ నుండి వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారింది అనేది ఈ సినిమా. ఇప్పుడు సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఫుల్ యూత్ ఎంటర్టైన్మెంట్ అండి. కాలేజీ సీన్స్, ఫ్రెండ్స్ మధ్య జరిగే ఫన్, మేమ్స్ స్టైల్ కామెడీ ఇవన్నీ చాలా నేచురల్ గా ఉంటాయి. ఎక్కడ ఫోర్స్డ్ గా అనిపించదు. చాలా మందికి తమ కాలేజీ డేస్ గుర్తుకు వస్తాయి. సెకండ్ హాఫ్ కు వస్తే సినిమా పూర్తిగా ఎమోషనల్ టోన్ లోకి వెళ్తుంది. యూకే లో స్ట్రగుల్ సీన్స్ చాలా రియలిస్టిక్ గా చూపించారు. పార్ట్ టైం జాబ్ చేస్తూ పడే కష్టాలు, లోన్లైనెస్, ప్రెజర్ ఇవన్నీ చాలా కనెక్ట్ అవుతాయి. డైరెక్టర్ సినిమా చాలా సింపుల్ గా నిజ జీవితానికి దగ్గరగా చూపించాడు. పెద్దగా సినిమాటిక్ డ్రామా లేకుండా స్ట్రైట్ గా లైఫ్ స్టోరీలు అనిపిస్తుంది. అదే ఈ సినిమా స్ట్రెంత్ కూడా. కొంతమందికి అదే స్లోగా అనిపించే అవకాశం కూడా, ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా అందరూ చాలా నేచురల్ గా చేశారండి. ఇది యాక్టింగ్ చేస్తున్నట్లు కాకుండా నిజంగానే వాళ్ళ లైఫ్ ని చూపిస్తున్నట్లు ఉంటుంది. సినిమాలో స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటంటే మెసేజ్. స్టూడెంట్స్ ని ఫినిష్ చేయడం కంటే వాళ్ళని గైడ్ చేయడం ముఖ్యం అనే విషయం చాలా క్లియర్ గా చెప్పాడు. అలాగే పేరెంట్స్ ఎమోషన్స్ కూడా చాలా బలంగా కనెక్ట్ అవుతాయి. మైనస్ పాయింట్స్ అంటే స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుందండి. పెద్ద ట్విస్ట్స్, సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. అలాగే కొంతమందికి సెకండ్ హాఫ్ స్లోగా అనిపించవచ్చు. ఓవరాల్ గా చూస్తే వాలా 2 ఒక ఫీల్ గుడ్ యూత్ ఎమోషనల్ డ్రామా. ఫ్రెండ్స్ తో చూసినా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో చూసినా కనెక్ట్ అవుతారు. నా రేటింగ్ అయితే 3.5 అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.